Hi friends, how are you? I am Suresh. 9వ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా 3వ పాఠ్యాంశమైనటువంటి నదీ వ్యవస్థ నీటిపారుదలలో మనం నదుల గురించి డిస్కస్ చేస్తున్నాం. మొట్టమొదటిగా మనకి ద్వీపకల్ప నదులు, హిమాలయ నదులు, 2 రకాల నదులు. హిమాలయ నదుల్ని డిస్కస్ చేసాం. హిమాలయ నదులు ముఖ్యంగా మన టెక్స్ట్ బుక్లో 3 నదుల్ని సూచించడం జరిగింది. మొదటిది గంగా నది, సింధు నది మరియు బ్రహ్మపుత్ర. వీటి నది జన్మస్థానాలు, అవి సముద్రంలో కలిసే ప్రదేశాలు, వాటి ఉపనదులు, వాటి పొడవు, అలాగే అక్కడ ఉన్నటువంటి అనేక రకమైన కలిసేటువంటి ఉపనదులన్నింటినీ కూడా మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అలాగే ద్వీపకల్ప నదులలో భాగంగా మనం గోదావరి నదిని గురించి తెలుసుకున్నాం గత వీడియోలో. గోదావరి నది, అలాగే కృష్ణా నది గురించి మనం డిస్కస్ చేయాలి ఫ్రెండ్స్. గోదావరి నది గురించి చెప్పాను. గోదావరి నది అనేది పశ్చిమ కనుమలలో నాసిక్ జిల్లాలోని త్రయంబక్ అనేటువంటి ప్రదేశం వద్ద బీలే సరస్సు అక్కడ జన్మించి, ఇవో ఫ్రెండ్స్, ఇవి పశ్చిమ తీర మైదానము, పశ్చిమ కనుమలు, మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబక్ అంటాం. ఈ నది మహారాష్ట్రలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. 50%, 50% మహారాష్ట్రలోనే దీని యొక్క పరివాహక ప్రాంతం ఉంది. తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని చోట్ల దీని పరివాహక ప్రాంతం ఉంది. చివరికి ఇది రాజమండ్రి యానాం దగ్గర నర్సాపురం, రాజమండ్రి దిగువన నర్సాపురం యానాం అనే చోట బంగాళాఖాతంలో కలిసిపోతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక ద్వీపకల్ప నది అంటే దక్కన్ పీఠభూమి, మధ్య ఉన్నత భూములు, వింధ్య సాత్పురా పర్వతాలు, ఇవన్నీ కూడా ద్వీపకల్ప పీఠభూమిలో భాగం అని చెప్పాం. అందులో ఈ దక్కన్ పీఠభూమి అంటే భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి ఈ త్రిభుజాకార పీఠభూమి, ఇవన్నీ కూడా వింధ్య సాత్పురా పర్వతాలు భారతదేశానికి మధ్యలో నుంచి వెళ్తున్నాయి. ఈ సాత్పురా పర్వత శ్రేణికి దక్షిణాన ఉన్నటువంటి పీఠభూమినే దక్కన్ పీఠభూమి అంటాం. తూర్పు తీర మైదానము, తూర్పు కనుమలు, ఇవన్నీ కూడా తూర్పు కనుమలు. తూర్పు తీర మైదానం చాలా విశాలంగా ఉంటుంది. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు అన్నీ కన్యాకుమారి వద్ద గుడలూరు అనే చోట కలుస్తాయి. సరే, ఇవన్నీ కూడా ఇదంతా అన్నీ కలిపితే ద్వీపకల్ప పీఠభూమి. ఇందులో మనం నెక్స్ట్ నది కృష్ణా నది. ఈ నది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం అనేటువంటి చోట ఈ నది జన్మించింది, కృష్ణా నది. దీని పొడవు 1400 కిలోమీటర్లు. ఇది ఎక్కువగా కర్ణాటక ప్రాంతంలో ఎక్కువ పరివాహక ప్రాంతం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో దీని ప్రవాహం ఎక్కువ ఉంది, ఎక్కువ దూరం కూడా ప్రయాణిస్తుంది. తర్వాత తెలంగాణ, తరువాత మన ఆంధ్రప్రదేశ్. అంటే ఈ కృష్ణానది మహాబలేశ్వర్ ఇటువంటి బిట్స్ మనకి అంత ఈజీగా అడగడం ఫ్రెండ్స్, కానీ తెలుసుకోవాలి. కొంచెం ట్విస్ట్ చేసి ఎక్కడైతే మనం కన్ఫ్యూజ్ అవుతామో, ఎక్కడైతే మనం కొద్దిగా తొందరపాటుకి అంటే అర్థం కాకుండా కొద్దిగా మనం సంశయిస్తామో, కన్ఫ్యూజ్ చేసేటట్టుగా బిట్ ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి కాఠిన్యత స్థాయి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ కృష్ణానది జన్మస్థలం అని డైరెక్ట్గా అడగడం. కృష్ణానది మహాబలేశ్వరం పశ్చిమ కనుమలు ఇక్కడ జన్మించి కర్ణాటకలో గుండా మన తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి మహబూబ్ నగర్ డిస్టిక్లోని
తంగడి అనేటువంటి రాష్ట్రం వద్ద దీన్ని మనం ఎంటర్ అవుతుంది. తంగడి అనే ప్రాంతం వద్ద మన తెలంగాణ రాష్ట్రంలోకి మహబూబ్నగర్ జిల్లా తంగడి అనేటువంటి గ్రామం వద్ద కృష్ణానది తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి ఖమ్మం అనేక ప్రాంతాలని దాటుకొని మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి నంద్యాల వద్ద మనకి పాతాళ గంగ శ్రీశైలం, నంద్యాల జిల్లా శ్రీశైలం వద్ద కృష్ణానది ఆంధ్ర రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ నది అనేక ఉపనదుల్ని కలుపుకొని మనకి విజయవాడ అనేక ప్రాంతాలు, పులిచెత్తల, విజయవాడ, అలాగే నాగార్జున సాగర్ వద్ద కూడా దీనికి ఆనకట్ట నిర్మించడం, శ్రీశైలం, ఇవన్నీ దాటుకుంటూ ఒక పెద్ద మహాప్రవాహం అనేది మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. కృష్ణానది చివరికి ఈ నది విజయవాడను దాటుకుని పులిగడ్డ వద్ద 2 చీలికలుగా విడిపోతుంది. ఈ పులిగడ్డ వద్ద 2 శాఖలుగా విడిపోయినటువంటి ఈ కృష్ణానది మరల దివిసీమ వద్ద కలుసుకుంటుంది. ఈ మధ్య ఉండేదాన్ని దివిసీమ అంటాం. చివరికి అంశల దీవి వద్ద బంగాళాఖాతంలో ఈ నది కలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇది మనకి కృష్ణానది గురించి. ఈ కృష్ణానది నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పాతాళ గంగ అనేటువంటి గార్జు కూడా ఉంది. అక్కడ ఒక పెద్ద లోయని ఏర్పరిచింది. పాతాళ గంగ అనేటువంటి లోయ ఏ నదికి కలదన్నప్పుడు కృష్ణానదికి కలదని చెప్పాలి. బైసన్ గార్జ్ అనేది ఏ నదికి సంబంధించింది అన్నప్పుడు మనం వెంటనే గోదావరి నది అని చెప్పాలి. అయితే కృష్ణానది గోదావరి నదికి ఒక 100 కిలోమీటర్ల తేడా. అది 1500 కిలోమీటర్లు, కృష్ణానది 1400 కిలోమీటర్లు. అది ఎక్కువ మహారాష్ట్రలో దాని పరివాహక ప్రాంతం ఉంది గోదావరి నదికి. కానీ కృష్ణానదికి కర్ణాటకలో ఎక్కువ పరివాహక ప్రాంతం ఉంది. తర్వాత అనేక ఉపనదులను కూడా ఇది కలుపుకుంటుంది ఈ కృష్ణానది. మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఒక జీవనాడి అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం ముఖ్యమైన ప్రాజెక్టు నిర్మించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్. చూడండి, దీనికి గల ఉపనదులు చాలా ఉన్నాయి. కృష్ణానదికి గల ఉపనదులు చూడండి, ఘటప్రభ. మన టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి వాటిని మొదటగా రాస్తాను ఫ్రెండ్స్. తర్వాత మిగతా రిమైనింగ్ ఏమైనా ఉంటే మీకు తెలియజేస్తాను. ఘటప్రభ, రెండవది మలప్రభ, మూడవది కొయ్యన. చూడండి, కృష్ణానదికి గల ఉపనదులు ఈ ఏటల్లో ఇది ఏ నది అయినా ఇవ్వచ్చు. వాటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వెంటనే దాన్ని ఆన్సర్ చేయాలి. మూసి, మన హైదరాబాద్ నగరం ఏ నది ఒడ్డున ఉందని అంటే మూసీ నది. అలాగే పంచగంగ, నెక్స్ట్ ఇవి ముఖ్యమైన నదులు. తర్వాత వర్ణ, అన్నిటికంటే ముఖ్యమైన నది తుంగభద్ర. తుంగభద్ర నది మన కృష్ణానదికి గల ఏకైక ఒక పెద్ద ఉపనది. కృష్ణానదికి గల పెద్ద నది ఉపనదిని గుర్తించమన్నప్పుడు మనం తుంగభద్రని ఆన్సర్ చేయాలి. తుంగభద్ర అనే 2 చిన్న నదుల కలయికనే తుంగభద్ర అన్నాం. ఈ తుంగభద్ర నది అతి పెద్దది, కృష్ణానదికి గల ఉపనదులలో మొదటిది. అలాగే పంచగంగ, ఇంకా చాలా ఉపనదులు ఉన్నాయి. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు. చూడండి, రకరకాలైనటువంటి ఏర్లన్నీ ఏకమై ఒక పెద్ద ప్రవాహమే మన కృష్ణానది. కృష్ణానది విజయవాడ గుండా వెళ్తున్నప్పుడు కృష్ణానది ఒడ్డున కనకదుర్గమ్మ దేవాలయం కూడా ఉంది. మనం చూస్తున్నాం. ఇటీవల కృష్ణానది వల్ల మనకి సంభవించిన నష్టం అంతా ఇంత కాదు. అంటే వీటికి నది వక్రతలు తక్కువే, ఏటవాలుగా ప్రయాణించడం కూడా తక్కువే. కానీ అప్పుడప్పుడు మాత్రం తుఫానుల కారణంగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరుగుతుంది అల్పపీడనం ఫలితంగా. చూడండి, ఈ మధ్య మనం బుడమేరు అన్నాం. బుడమేరు కూడా కృష్ణానదికి ఒక చిన్న ఉపనది. ఆ బుడమేరు వల్ల దాదాపు విజయవాడ అంతా కూడా చాలా నష్టం జరిగింది ఈ మధ్య వచ్చినటువంటి తుఫాను. బుడమేరు అనేక ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. కాబట్టి ఈ నదుల వల్ల మనకి చాలా వరకు మేలు జరుగుతుంది. కానీ
అప్పుడప్పుడు మాత్రం కొన్ని వరదలు ఈ ఫ్లడ్స్ అనేవి వాటిని మనం తప్పించుకోం, ఎందుకంటే అవి ప్రకృతి విపత్తు కాబట్టి వాటిని ఎదుర్కోవాల్సిందే మనం. కాబట్టి ఇవి చూడండి, ఘటప్రభ, మలప్రభ, కొయ్యన, మూసి, పంచగంగ, వర్ణ, తుంగభద్ర ఇవన్నీ కూడా కృష్ణానదికి ఉపనదులు చెప్పొచ్చు. కృష్ణానది 1400 కిలోమీటర్లు ప్రయాణించి హంసల దీవి అనే చోట ఈ కృష్ణానది బంగాళాఖాతంలో కలుస్తుంది. పులిగడ్డ వద్ద రెండుగా విడిపోయిన కృష్ణానది మరలా కలుసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉండేటువంటి అక్కడక్కడ గ్రామాలని లంకా గ్రామాలు అంటాం, దివిసీమ అని కూడా అంటాం. అలాగే మనకి కృష్ణా గోదావరి మధ్య కొల్లేరు సరస్సు కూడా ఉంది. ఇక్కడ అంటే సస్యశ్యామలమైనటువంటి ఒక సారవంతమైన మైదాన ప్రాంతం ఉంది, డెల్టా ఉంది. అనేక కృష్ణా గోదావరి డెల్టా చాలా భారతదేశంలో ప్రపంచంలో చాలా విశిష్టమైనది. ఇండియన్ రైస్ బౌల్ అంటాం. ఇండియన్ రైస్ బౌల్ అనేది ఎక్కడుందని అడిగితే ఆన్సర్ మనం కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో ఉండేదాన్ని ఇండియన్ రైస్ బౌల్ అంటాం. ఎందుకంటే అక్కడ వరిని చాలా ఎక్కువగా పండిస్తారు. కోనసీమ ఇవన్నీ కూడా కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతానికి చెందినటువంటివి. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి మరొక నది, మహానది. ఈ నది 860 కిలోమీటర్లు పొడవుంది. 860 కిలోమీటర్లు పొడవుంది. ఈ నది మనకి ఒరిస్సా రాష్ట్రం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా మన మహానది పరివాహక ప్రాంతం ఉన్నాయి. ఈ మహానది ఉత్తరాన మనకి ఛత్తీస్గఢ్లో షిహావా అనేటువంటి ప్రాంతం వద్ద ఇది ఒక దండకారణ్యం అంటే చాలా థిక్ ఫారెస్ట్, ఒక పెద్ద అటవీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి దండకారణ్యంలో షిహావా అనే ప్రాంతం వద్ద ఈ మహానది జన్మించింది. ఈ నది వల్ల ఎక్కువగా ఒరిస్సా రాష్ట్రానికి నిర్మల చాలా మేలు చేకూరుతుంది. ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కువగా మహానది పరివాహక ప్రాంతం ఉంది. హిరాకుడ్ డ్యామ్ ఇది కూడా ప్రపంచంలో పొడవైన డ్యామ్లలో ఇది ఒకటి. భారతదేశంలోని అత్యంత పొడవైనటువంటి ప్రాజెక్ట్ ఏదంటే హిరాకుడ్, ఇది కూడా మహానది మీద ఉంది. అలాగే మహానదికి గోదావరి నదికి మధ్య కళింగ అనేటువంటి ప్రాంతాన్ని అంటాం మనం. కళింగ ఏ నదికి మధ్యలో ఉందంటే చాలామంది మనం ఏమనుకుంటామని గోదావరి కృష్ణ అని ఆప్షన్ ఉంటే అది పెట్టేస్తాం. కానీ గోదావరి నదికి మహానదికి మధ్యలో ఉండేదే కళింగ ప్రాంతం. ఇక్కడ కటక్, ఒరిస్సాలోని కటక్ అనే ప్రాంతానికి ఎగువన టీ కప్ ఆకారంలో చూడండి, టీ కప్ ఆకారంలో ఒక మైదానం డెల్టా అనేది ఒకటి ఏర్పాటు ఉంది ఈ మహానది ప్రభావిత ప్రాంతంలో. అంటే మహానది పరివాహక ప్రాంతంలో టీ కప్పు ఆకారంలో ఒక పెద్ద డెల్టా ఏర్పడింది. డెల్టా అంటే మీకు ఆల్రెడీ చెప్పున్నా ఫ్రెండ్స్, నది సముద్రంలో కలిసే ముందు అక్కడ నది ఎప్పుడైతే మైదాన ప్రాంతంలో ఫ్లాట్ ప్రవహిస్తుందో ఆ చుట్టువైపులా ఉన్నటువంటి సారవంతమైన మట్టి అదంతా కూడా అనేక ప్రాంతాల్లో విస్తరించి అక్కడ ఒక మహా గొప్ప డెల్టాగా ఉత్తర భారతదేశంలో గంగా, యమున, సింధు డెల్టా, అలాగే దక్షిణ భారత గోదావరి, కృష్ణా డెల్టాలు చాలా ఉన్నాయి. తర్వాత ఈ మహానది దండకారణ్యంలో ఛత్తీస్గఢ్ అనేటువంటి రాష్ట్రంలో షిహావా అనే ప్రాంతం వద్ద జన్మించి దాదాపు 860 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ కటక్కి దిగువన నారస్ అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనికి కూడా అనేక మండ్, టెల్ అనేటువంటి కొన్ని ఉపనదులు ఉన్నాయి. ఇవి మన టెక్స్ట్ బుక్స్లో లేవు ఫ్రెండ్స్. ఈ మహానది అనేది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా అనేక ప్రాంతాల్లో, మహారాష్ట్ర కొంత ప్రాంతం, ఇదంతా కూడా పరివాహక ప్రాంతం ఉంది. ఈ మహానది మీద హిరాకుడ్ డ్యామ్ అనే ఒక పెద్ద పొడవైన డ్యామ్ని నిర్మించడం జరిగింది. ఈ మహానది గురించి దీనికి ఉపనదులు మండ్, టెల్ అనేటువంటి కొన్ని ఉపనదులు కూడా దీనికి కలిగి ఉన్నాయి. అలాగే ఈ దక్షిణ భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమిలో మనం గోదావరి నది గురించి డిస్కస్ చేసాం. అలాగే మహానది గురించి తెలుసుకున్నాం, కృష్ణానది,
ఇంకా మిగిలినటువంటి నది మనకి కావేరీ నది. కావేరీ, ఈ కావేరీ నది పశ్చిమ కనుమలలో బ్రహ్మగిరి కొండలలో జన్మించింది. బ్రహ్మగిరి కొండలు, దీని పొడవు 760 కిలోమీటర్లు. కావేరీ, తలై కావేరీ అనే చోట జన్మించి బ్రహ్మగిరి కొండలు, దీని జన్మస్థలం బ్రహ్మగిరి కొండలు. కావేరీ నది 760 కిలోమీటర్ల పొడవు. ఇది తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో దీని పరివాహక ప్రాంతం ఉంది. కావేరీ నదికి ఈ క్రింది రాష్ట్రాల్లో పరివాహక ప్రాంతం కలదు అన్నప్పుడు కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలు కాంబినేషన్ ఎక్కడైతే ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఈ నది ఇక్కడ బ్రహ్మగిరి కొండలలో పశ్చిమ కనుమలు బ్రహ్మగిరి కొండలలో జన్మించి తలై కావేరి అనే చోట జన్మించి చివరికి కడలూరు కావేరీపట్నం వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. కావేరీపట్నం తమిళనాడులో ఉండేటువంటి ఒక ప్రాంతం. ఈ నదికి కూడా అనేక రకమైన ఉపనదులు ఉన్నాయి. ఆ ఉపనదుల పేర్లు ఏంటంటే అమరావతి. మనం ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి ఒకటే అనుకుంటున్నాం. ఈ అమరావతి అనే పేరు కావేరికి ఉపనది కూడా ఉంది. అమరావతి, హేమావతి, కబిని, ఇవన్నీ కూడా మనకి కావేరీ నదికి గల ఉపనదులు. ఈ కావేరీ నదికి అనేక పరివాహక ప్రాంతం ఉంది. కర్ణాటకలో తమిళనాడులో ఎక్కువ పరివాహక ప్రాంతం ఉంది. తమిళనాడు ఎక్కువ లబ్ధి పొందుతున్న రాష్ట్రం ఈ కావేరీ నది. అలాగే మెట్టూరు డ్యామ్ అనేది కూడా ఈ కావేరీ నది మీదనే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కావేరీ నది గురించి చూడండి. తర్వాత మనకి ఇప్పటి వరకు దీపకల్ప పీఠభూమిలో తూర్పు వైపుకి ప్రవహించే నదులు చూసాం. గోదావరి, కృష్ణ, కావేరి, మహానది చూసాం. ఇంకా మిగిలినటువంటి నదులు 2 ఉన్నాయి ద్వీపకల్ప పీఠభూమిలో. ముఖ్యమైన నదులు అవి నర్మదా, తపతి. ఇవి పశ్చిమంగా ప్రవహించేటువంటి నదులని నర్మదా, తపతి నదులు అంటాం. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ అనేటువంటి ప్రాంతం వద్ద జన్మించింది. నర్మదా నది జన్మస్థలం అన్నప్పుడు అమర్కంటక్ అని కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయాలి. ఈ నది 1312 కిలోమీటర్లు ఫ్రెండ్స్. 1312 ఫస్ట్ ఇటువైపు 1312 కిలోమీటర్లో ఈ నది ప్రయాణిస్తుంది. నర్మదా నది. ఈ నర్మదా నది పగులు లోయలో ప్రవహించడం వల్ల ఇది పశ్చిమానికి ప్రవహిస్తుంది. పగులు లోయ అంటే దీని లోయ నది అంటాం, మార్బుల్ రివర్ అంటాం. మార్బుల్ రివర్ అంటే అనేక రకాలైన మార్బుల్ ప్రాంతాల్లో ఇది ప్రవహిస్తుంది కాబట్టి, అంటే మార్బుల్ రాక్స్, మనం ఈ రాజస్థాన్ మార్బుల్ అటువైపు నుంచి మన ఇళ్లలో టైల్స్ మార్బుల్ వేయించుకోవడానికి అంటుంటారు రాజస్థాన్ మార్బుల్ అన్నీ కూడా ఈ నది నర్మదా నది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో ఈ మార్బుల్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే దీన్ని మార్బుల్ రివర్ అంటాం. పగులు లోయలో ప్రవహించే నది, విదీర్ణ దరి నది. ఈ నది అమర్కంటక్, మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ ఎక్కడుంది? అమర్కంటక్ అంటే వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు. ఇవి సాత్పురా. వింధ్య సాత్పురా పర్వతాల మధ్యలో అమర్కంటక్ అనేటువంటి ఇది మధ్యప్రదేశ్లో ఉంది. అమర్కంటక్ అక్కడ జన్మించినటువంటి ఈ నది 1312 కిలోమీటర్లు. అంటే పశ్చిమంగా ప్రవహించే నదులలో అతి పెద్దదే అన్నప్పుడు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టాలి. నర్మదా నది జన్మస్థలం అమర్కంటక్. ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్. పొడవు ఎంత? 1312 కిలోమీటర్లు. 12 వెనకుంటుంది, 13 ముందు ఉండదు. అట్లా గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు. 1312 కిలోమీటర్లు. ఈ నది మార్బుల్ రివర్ అంటాం. ఇది జబల్పూర్ వద్ద ఇక్కడ మార్బుల్ రాక్స్ అనే ఒక ప్రాంతం ఉంది. మార్బుల్ రాక్స్, జబల్పూర్. ఇక్కడ ఒక్కసారిగా ఈ జబల్పూర్ సమీపంలో ఉన్న మార్బుల్ రాక్స్ మీదకి దుముకుతుంది. అంటే ఒక జలపాతంలాగా వస్తుందన్నమాట. ఇక్కడ ఒక జలపాతం ఏర్పడింది. మార్బుల్ రాక్స్ అక్కడ ఉండే జలపాతం దూదార్ జలపాతం. చూడండి, దూదార్ జలపాతం అనేటువంటి జలపాతం ఏ నది మీద కలదు అన్నప్పుడు
మనం కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయాలి సంకోచించకుండా. నర్మదా నది. శివ సముద్ర జలపాతం. శివ సముద్ర జలపాతం అన్నప్పుడు మన కావేరీ నది కర్ణాటకలో ఉంది. ఇది రెండవ అతిపెద్ద జలపాతం శివ సముద్ర జోగ్ జలపాతం. అలాగే అతిపెద్ద జలపాతం కుంచికల్ ఫాల్స్, కర్ణాటకలోని షీమొగ్గ కుంచికల్ ఫాల్స్. ఒకసారి స్కూల్ అసిస్టెంట్లో జీకేలో అడిగాడు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లో కుంచికల్ ఫాల్స్ అనేది ఈ నగరంలో కలదో లేదా ఈ ప్రాంతంలో ఉందని. షీమొగ్గలో ఉండేదేమో అతిపెద్ద జలపాతం కుంచికల్ ఫాల్స్, రెండవది శివ సముద్ర జలపాతం. ఈ రెండు అతి ఎత్తైనవి. మొదటిది ఎత్తైనది కుంచికల్, రెండవ ఎత్తైనది శివ సముద్రం. అలాగే మరి నర్మదా నది మీద ఉన్న జలపాతం దూదార్ జలపాతం. దీన్ని కొన్ని బుక్స్లో ఎలా ఉందంటే దువందార్ జలపాతం అని కూడా ఇచ్చున్నారు. సరే, ఏదేమైనా దూదార్ జలపాతం. దీనికి ఈ నర్మదా నదికి ఉపనదులు ఉన్నాయి. దూది, తవా, ఇవన్నీ కూడా మన నర్మదా నదికి ఉపనదులుగా చెప్పొచ్చు. దూది, తవా అనేటువంటి నదులు, ఇది చాలా ఉపనదులు ఉన్నాయి. నర్మదా నదికి దాదాపు 101 ఉపనదులు కలవు. దాదాపు 2500 పైగా ప్రాజెక్టులు, చిన్న పెద్ద ప్రాజెక్టులు కలిపి. అందుకనే నర్మదా నది మీద ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించడం వల్ల బ్యాక్ వాటర్ వల్ల అనేక గ్రామాలు మునిగిపోతున్నాయని చాలామంది ఉద్యమాలు కూడా తీసుకొచ్చారు. ఈ నర్మదా నది మీద నర్మదా బచావో మేధా పాట్కర్, నర్మదా బచావో అనేటువంటి ఒక ఆమె, మేధా పాట్కర్ అనే ఆమె నర్మదా బచావో అనే పేరుతో ఒక ఉద్యమాన్ని, అంటే నర్మదా నది వల్ల చాలా ఆనకట్టలు నిర్మించడం వల్ల ప్రకృతి నశిస్తుంది, ప్రకృతి పర్యావరణం దెబ్బతింటుందనే ఉద్దేశంతో అడవులను కాపాడడం కోసం, ముంపు గ్రామాలను రక్షించడం కోసం మరి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరిగింది. అలాగే నర్మదా నది పరిరక్షణ మిషన్ అని ఒక మిషను మధ్యప్రదేశ్ నడుపుతుంది. నర్మదా నది పరిరక్షణ మిషన్. వాళ్ళు కూడా నర్మదాదేవి నమామి అనేటువంటి పేరుతో ఒక పెద్ద ప్రోగ్రాం కూడా తీసుకొచ్చింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. చూడండి, ఎందుకనంటే నర్మదా నది వల్ల చాలా పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో. అలాగే నమామి గంగా 2014లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రాం నమామి గంగా. ఇది గంగా నది జలాలను శుద్ధి చేయడం కొరకు, గంగా నది పర్యావరణానికి కలుషితం కాకుండా దాన్ని నిరోధించడానికి 2014వ సంవత్సరం నమామి గంగా. నమామి దేవి నర్మదే అనేటువంటి ప్రోగ్రాము ఏ రాష్ట్రం చేపట్టిందంటారు? కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయాలి. మధ్యప్రదేశ్. నర్మదా నది ఎక్కడైతే జన్మించిందో అదే రాష్ట్రం. ఈ విధంగా ఈ నర్మదా నది చివరికి గల్ఫ్ ఆఫ్ కాంబట్ అనేటువంటి చోట, గల్ఫ్ ఆఫ్ కాంబట్ అనే చోట ఈ నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. దాని సమాంతరంగా ఉన్న మరొక నది తపతీ నది. ఈ తపతీ నది 724, ఇప్పుడు చెప్పిన అన్ని నదుల కంటే చిన్న నది ఈ తపతీ నది. 724 కిలోమీటర్ల పొడవుంది. ఇది మధ్యప్రదేశ్లోని బేతుల్ అనే జిల్లాలో మధ్యప్రదేశ్లోని బేతుల్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా, మధ్యప్రదేశ్లోని బేతుల్ అనేటువంటి జిల్లాలో ముల్టాయి అనేటువంటి చోట ఈ తపతీ నది అనేది ఆవిర్భవించింది. 724 కిలోమీటర్లు ప్రయాణించి, ఇది కూడా గల్ఫ్ ఆఫ్ కాంబట్ అంటే గల్ఫ్, సింధు శాఖ, ఇది గుజరాత్లో ఉంది. అక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది కూడా ఎక్కడ జన్మించింది? ముల్టాయి వద్ద, అంటే సాత్పురా శ్రేణి అజంతా కొండలకి మధ్యలో అక్కడ ఉండేటువంటి ప్రాంతమే ముల్టాయి, బేతుల్ జిల్లా, మధ్యప్రదేశ్. ఈ విధంగా తపతీ నది కూడా ఇది ప్రయాణించి చివరికే నర్మదా నదికి సమాంతర కవల నదులు అంటాం. ఈ రెండింటిని కవల నదులు, ట్విన్స్ రివర్స్. నర్మదా నది, తపతీ నది, ఈ రెండు పశ్చిమంగా ప్రవహించే నదులు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు పూర్తిగా నదుల గురించి సమాచారం అంతా మీకు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అలాగే హిస్టరీ వెంకట్ సార్ పేరుతో ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ సలహాలు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.